లక్కిరెడ్డిపల్లి పట్టణ సమీపంలోని గురుకుల పాఠశాలలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు. అంబేద్కర్ గురుకుల పాఠశాల నగర వనం నందు సామాజిక అటవీ విభాగ ఆధ్వర్యంలో ఉపాధి ఏపీఓ పెంచలయ్యతో జిల్లా అటవీ శాఖ అధికారి, అటవీ శాఖ సబ్ డివిజన్ అధికారులు, ఎంపీడీఓ వెంకటరామరెడ్డి, ఎంఈఓ చక్రనాయక్, ఇన్స్పెక్టర్ రవీంద్రబాబు, మండల యువ నాయకులు అందరూ కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమం అనంతరం మండల యువ నాయకులు మదన్ మోహన్ మరియు రాజపేట పార్లమెంట్ డాక్టర్ల సెల్ ప్రధాన కార్యదర్శి షఫీ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 68,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఎక్కడైతే చెట్లు నాటామో వాటిని అలా వదిలివేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యంత అటవీ ప్రాంతం ఉన్న జిల్లాలలో అన్నమయ్య జిల్లా కూడా ఒకటి అని తెలిపారు. దాదాపు 36% భూభాగం అటవీ ప్రాంతంగా ఉంది అన్నారు. అయితే మనమందరం ఒక బాధ్యతగా అడవిలోని చెట్లను కాపాడుకోవాలని సూచించారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.